మీద ఇక్కడికి రావడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ఆ పని ఉంటుంది. మరి అన్న వాళ్ళు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడము, మీరందరూ కూడా ఇక్కడికి రావడము, మరి మళ్ళీ నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం ఏదన్నా ఉందంటే సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక మాలలు మాత్రమే. అదేవిధంగా అత్యధికమైనటువంటి అనైక్యత కూడా ఏదన్నా ఉందంటే అది మాలలు. ఎందుకంటే మాలలు ఎవరికి వాళ్ళు లీడరు, ఎవరింటికి వాళ్ళు లీడరు. వీళ్ళలో వచ్చినది ఏమంటే ఎక్కడికి పోయినా మనకు ఎందుకు గౌరవం లేదంటే మనము ఒక నాయకుడిని గౌరవించము, ఒక నాయకత్వం కింద పనిచేయము. ఒక నాయకుడు ఒక పిలిపిస్తే వాడేందులే మనకు చెప్పేది అనుకుంటాం. ఎవరికి వాళ్ళు సొంతంగా మనం నాయకులుగా అయిపోతాం. ఎవరికి మర్యాద లేకుండా, ఎవరికి విలువ లేకుండా చేసుకుంటాం. ఇది నేను గమనించలేదు. ఇంకోటి ఏమంటే మాల మహానాడు లీడ్ చేసిన నాయకులంతా కూడా ఏదో ఒక పార్టీలో చేరి, ఏదో ఒక పదవి చేరి, పదవి ఉన్నాళ్ళు ఒక రకంగా, పదవి లేని నాడు ఒక రకంగా, మరి ఈ విధంగా తయారైతుంది. మాల మహానాడు నిర్మాణం అనేది కుంటుపడిపోయింది. ఈరోజు వర్గీకరణ జరగాలని చెప్పేసి మాదిగ దండోరా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కూడా పిలిపిస్తున్నారు. భారతదేశ ప్రధానమంత్రి మీటింగ్కి రావడం నాకు తెలిసి చరిత్రలో ఫస్ట్ టైం. జనరల్గా ఒక కులపరమైన మీటింగ్కు దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా వచ్చి ఒక కులపరమైన సమస్య మీద మాట్లాడినటువంటి సంఘటన ఎక్కడ లేదు. కానీ అది వాళ్ళు ఓట్ల కోసం వచ్చినా, రాజకీయం కోసం వచ్చినా, లేదంటే ఒక కులాన్ని దగ్గర చేసుకొని తెలంగాణలో మేము బాగుపడాలని వచ్చినా, ఏదైతేనేమి ఒక కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రులను, మంత్రులను, పెద్ద పెద్ద వాళ్ళను రప్పించగలుగుతున్నారంటే మాదిగలకు ఉన్న ఐక్యత అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. మాదిగలకు వాళ్ళు ఏ సంఘము, మాదిగలో కూడా 14 సంఘాలు ఉన్నాయి, 10-14 సంఘాలు ఉన్నాయి. నేను గమనించినంతలో వాళ్ళు ఏం చేస్తారంటే ఏ సంఘం వాడు ఎక్కడ మీటింగ్ పిలిపించినా, వాళ్ళ మధ్యన ఎన్ని విభేదాలు ఉన్నా, ఎవరు చెలో పిలిపించినా, మందకృష్ణ ఇవ్వచ్చు, కృపాకర్ మాదిగ ఇవ్వచ్చు, వెంకటేశ్వర్ మాదిగ ఇవ్వచ్చు, ఇంకా వేరే వేరే ఎవరైతే మాదిగ తంటారని నడుపుతున్నారో వీళ్ళందరూ ఇవ్వచ్చు. కానీ ఎవరు పిలిపించినా కూడా అందరూ ఇది మా సంఘాన్ని, మా మీటింగ్ అని చెప్పేసి ఐకమత్యంతో పోతారు. వాళ్ళ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటారు. మరి మాలలు వచ్చేసి ఈ సమస్య దాదాపు 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ సమస్య జరుగుతూ ఉంది. ఈ వర్గీకరణ సమస్య రావడమే మాలలను ఏ రంగంలో ఎదగకుండా చేయాలనే కుట్రతోనే ఈ వర్గీకరణ సమస్య వచ్చింది. ఎందుకంటే వర్గీకరణ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఉద్యమం నడిపినా, కారంచేడు ఉద్యమం నడిపినా, చుండూరు ఉద్యమం నడిపినా, భారతదేశానికి మొత్తం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం తెచ్చిన అది మాలలు నడిపారు. మాలల నాయకత్వంలో జరిగింది. భారతదేశానికి ఒక చట్టాన్ని తీసుకొని రాగలిగినాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాలలు పోరాడితే మొత్తం 29 రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉంది. ఆ చట్టం తెచ్చినది కూడా మాలలే అని చెప్పేసి నేను మనవి చెప్తా ఉన్నా. రాజకీయంగా ఏ పార్టీ వాటిని కూడా బెదిరించే స్థితిలో మాలలు ఉండేవాళ్ళు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ అత్యాచారాలు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా మాలలుగా, మాదిగలుగా ఐక్యమత్యంగా, సంఘటితంగా ఉన్నందువల్ల ఆ రోజు అందరూ భయపడే వాళ్ళు. ఈ రోజు ఎవరు భయపడని పరిస్థితి, కుల సంఘాలంటేనే భయపడని పరిస్థితి ఈ రోజు దాపురించింది. కారణం ఏంటంటే మనలో ఐకమత్యం లేకపోవడమే, మనలో సంఘటిత శక్తి లేకపోవడమే, మనలో పోరాడేటువంటి శక్తి లేకపోవడమే, అందరినీ కలుపుకోకపోవడమే. ఒక రకంగా చెప్తే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఐకమత్యం ఎక్కువ ఉంది, చదువుకున్న వాళ్ళు ఎక్కున్నప్పుడు ఐకమత్యం తక్కువైపోయింది. అంబేద్కర్ ఏం ఆశించాడు? చదువు అనేది వస్తే, విజ్ఞానం అనేది వస్తే అందరూ సంఘటితమవుతారు, అందరూ పోరాడతారు, అందరూ హక్కుల కోసం నిలదీస్తారు, వాళ్ళు కావాల్సినవి సాధించుకుంటారు అన్నారు. కానీ చదువుకున్న వాళ్ళు
ఉంది. ఒక్కొక్క మాలమాడలే ఒక 10-20 మాలమాడాలు అయినాయి. మీరు చూడండి, అగ్రకులాలు రెడ్ల సంఘం ఉంటే 1923లో ఉంటే రెడ్ల సంఘం ఒకటే ఉంది. వాళ్ళు అన్ని పార్టీలు ఉంటారు, అన్ని ఏ పార్టీ వచ్చినా అధికారం వాళ్ళదే ఉంటది. కానీ సంఘం మాత్రం ఒకటే ఉంటది. వాళ్ళు మీటింగ్ పెడితే బీజేపీ ఉన్నోడు పోతాడు, కాంగ్రెస్ ఉన్నోడు పోతాడు, తెలుగుదేశం ఉన్నోడు పోతాడు. ఏ పార్టీలో ఉన్నవాడు కూడా ఆ మీటింగ్ పోయి రెడ్లను మనం మాత్రమే పాలించాలి, మన జాతి పాలించడానికే మనం పుట్టినాము, మిగతా వాళ్ళు పాలింపబడడానికే పుట్టినారు. రెడ్ అంటే కనీసం 10 ఎకరాల భూమి ఉండాలి, ఒక చిన్న పదవేడు ఉండాలి, ఒక చిన్న గ్రామం మీద మన పెద్దలు ఉండాలని వాళ్ళు మీటింగ్లలో బహిరంగంగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే శక్తిగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల జనాభా లేని రెడ్లు కొన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు. కనీసము 6 లక్షల జనాభా